కోరికలు వాళ్ళే న్యాయమైన కోరికలు. ఒకటి ఈపీఎఫ్ లేదు, పిఎఫ్ లేదు. రెండు వాళ్ళకి ఏజెన్సీ సిస్టమ్ కాకుండా ప్రభుత్వ పరంగానే ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ పర్మనెంట్ ఉద్యోగులకు ఎట్లయితే జీతభత్యాలు చెల్లిస్తుండ్రో వాళ్ళకు కూడా అట్లా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లలో గ్రాంట్ వస్తే తప్ప 6 నెలలకోసారో ఏడాదికోసారో గ్రాంట్ వస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి. వాళ్ళు చిన్న ఉద్యోగులు, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి. ఇప్పటిదాకా వాళ్ళ బాధ చూస్తే హృదయ విదారకంగా ఉంది. 15 నెలలుగా జీతాలు రాకపోతే మేము బిచ్చమెత్తుకుంటున్నాం. మాకు ఎవడు అప్పులు ఇచ్చేవాడు లేడు. చివరికి రోడ్ల మీద పెట్టేటువంటి అన్నందరూ కూడా బాగా పనిచేసే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మూడవది, ఇవాళ ఏజెన్సీలకు ఇచ్చే 4% కమిషన్. అసలే వీళ్ళు బిచ్చగాళ్ళు లెక్క పనిచేస్తుందంటే వాళ్ళ దగ్గర ఏజెన్సీ, దానికి 4% కమిషను. సర్వీస్ సెక్టార్ కింద ఇవి వస్తాయి. ఈ సర్వీస్ సెక్టార్ కింద వస్తే వాళ్ళకి 18% జీఎస్టీ కూడా కట్ అవుతుంది. ఇంకా 15,000 రూపాయలలో 17,000 రూపాయలలో సర్వీస్ సెక్టార్ కింద వస్తాయని చెప్పి వాళ్ళకి 18% జీఎస్టీ కట్ అయితే ఇంకేముంటుంది చెప్పండి. ఒకటి, వాళ్లకు ఏజెన్సీ లేకుండా జీతాలు ఇవ్వాలి. 2, జీఎస్టీ లేకుండా జీతాలు ఇవ్వాలి. 3, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 4, ఆటోమేటిక్గా రిన్యూవల్ కావాలి. 5వది, అసలు వాళ్ళకు తీసేసేటువంటి అధికారం ఉండదు. ఇది వాళ్ళు అదేవిధంగా వాళ్ళకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు చేసే డిమాండ్ న్యాయబద్ధమైన. లక్షల మంది ఇలా అనేక డిపార్ట్మెంట్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసేటువంటి శ్రమ మీదనే ఇవాళ నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో వేరు సమస్యలు ఉన్నప్పటికీ కంప్లీట్ గా రిమూవల్ చేసే వారిపైన ఈ ప్రభుత్వం మీద కసరత్తు చేయబోతున్నారా? వారికి అండదండగా ఏమైనా ఉండబోతున్నారా? 100% ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత ఏదైతే తీసేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలు రిమూవ్ చేయొద్దని చెప్పి తప్పకుండా మేము వాళ్ళకు ఒక సంఘీభాగంగా ఉంటాం. ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఇన్ని సంవత్సరాలు ఏదైతే సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళకు వివిధ రూపాల్లో తీసుకోవాలి. కానీ అర్థాంతరం తీసేస్తే రోడ్ల మీద పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కుటుంబాలు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చింది, అధికారం రాకుండా చేస్తామని చెప్పి. కానీ ఇప్పటిదాకా ఎందుకు వీళ్ళపై స్పందనిస్తలేదు కావచ్చు ఏం చెప్తారు? అంటే వాళ్ళ సొంత దోసుకునే దాని మీద ఉండే ధ్యాస. వాళ్ళు ఎట్లా భూములు అమ్ముకోవాలి, ఎట్లా కబ్జా పెట్టుకోవాలి, ఎట్లా ఎన్నికేసుకొచ్చుకోవాలి, ఎట్లా ఢిల్లీకి పైసలు పంపించాలి, ఈ ఏజెండా తప్ప ఈ అవుట్సోర్స్ ఉద్యోగులు 15 నెలలుగా జీతాలు వస్తలేవు, దవాఖానలో పనిచేసిన కొత్తలేవు, వాళ్ళకు ఆకలితో అలమడిస్తున్న భావన వాళ్ళకి ఎందుకంటే చెప్పండి. కాంట్రాక్టర్లకి 10% లంచం తీసుకోండి. కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం, 100 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చేసిన ప్రభుత్వం ఈ జీతభత్యాలుగా 12,000 రూపాయలు 15,000 రూపాయలు చిన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ పోతే చెప్పండి. అయితే ఇదే పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలంటూ వారికి ఏ విధంగా అయినా కూడా మేము అనేక రాజకీయ పార్టీలు కాకుండా మనిషిగా మేము వారికి తోడుంటామంటూ కూడా ఇప్పటికే రిమూవల్ చేసినటువంటి ఆయా కారణాల చేత రిమూవల్ చేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా మరలా తిరిగి జాయిన్ చేసుకోవాలంటూ కూడా కేవలం ఈ ఉద్యోగాలే కాదు వాళ్ళకి భద్రత కల్పించాలంటూ కేవలం ఒక వయసు దాటిన తర్వాత 45 కావచ్చు 55 సంవత్సరాలు చేయిన తర్వాత వారికి ఎటువంటి చేత కాకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైతే వారికి ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలంటూ ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఆ యొక్క అమౌంట్ గవర్నమెంట్ చేత కట్ చేసినటువంటి ప్రత్యేక అకౌంట్లలో డిపాజిట్ చేస్తూ వారికి ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించేలా ప్రభుత్వంపై మేము ఒత్తిడి తీసుకొస్తామంటే కూడా ఈటెల రాజేందర్ ఉద్యోగాలకు ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలకైతే హామీ చేయడం అయితే జరిగింది. చూడాలి ప్రభుత్వం ఇంతటితోనైనా ఈ మహా ధర్నాతోనైనా ప్రభుత్వం దిగి వస్తుందా, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి ప్రేమ కనబరుస్తుందా అన్నటువంటి ఈ యొక్క ఇందిరా పార్క్ మహాధర్నాతో ప్రభుత్వం కూడా మేల్కోబోతుందా, లేకపోతే వారికి కావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలను తీర్చబోతుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ అనిల్ తో కలిసి సురేష్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.